హిందీ విద్యార్థులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే తెలంగాణ టెట్లో క్వాలిఫై అయిన అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక మన నెక్స్ట్ టార్గెట్ గురుకులాలు నోటిఫికేషన్ రాబోతుంది. అలాగే ఆర్థిక శాఖ కూడా ఓకే చేసింది. కాబట్టి మనం ఇప్పుడు అలర్ట్గా ఉండి కోర్సును స్టార్ట్ చేసి మనం చదవడం మంచిది. ఎందుకంటే మీకు ఒక చిన్న విన్నపం, గతంలో మనము 2017 గురుకులాలు రాసినప్పుడు ఉమ్మడి జిల్లాలుగా రాసేవాళ్ళము. అప్పుడు మనకు కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండేది. దాదాపు 50 నుంచి ఒక 60-65 మండలాలు ఉండేవి. కానీ ఇప్పుడు నూతన జిల్లాలు ఏర్పడ్డాయి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. కాబట్టి ఈ నూతన జిల్లాల ప్రకారమే మనం ఈరోజు గురుకులాల ఎగ్జామ్లో ఉద్యోగానికి రాయబోతున్నాం. మనము అంటే కొత్త జిల్లాల్లో మనకి ఏముంటుందంటే 12 నుంచి 15 మండలాల లోపే ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఏమైందంటే తగ్గింది. ఇంతటి మంచి అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ కూడా చాలా అలర్ట్గా ఉండి ఉపయోగించుకోవాలి. ఈ అవకాశము వల్ల మనము కాంపిటీషన్ తక్కువలో మనం ఉద్యోగాన్ని తొందరగా సాధించుకోవచ్చు. అలాగే మనం టెట్లో కొద్దిగా మార్కులు తక్కువ వచ్చినప్పటికి కూడా అధైర్యపడకుండా మనం ఇప్పటి నుంచే చదవడం ప్రారంభించడం, ఆత్మవిశ్వాసంతో మనం ప్రారంభిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా మనము చేరుకుంటాం, ఖచ్చితంగా జాబ్ సాధిస్తాం అనే ఆత్మవిశ్వాసము, పట్టుదలతోటి మనం ముందుకు వెళ్ళాలి. అయితే ఈ ముందు టీఆర్టీ వేస్తాడా లేదా టీజీటీ అంటే గురుకులాలు వేస్తాడా అనే భావన మనందరిలో ఉంది. ఈ భావన దయచేసి వదులుకోండి. ఎందుకంటే ఆల్రెడీ 9,000 పైచిలుకు పోస్టులను ఆర్థిక శాఖ ఓకే చేసింది. ఆల్రెడీ మనందరూ తెలుసు, చాలా గురుకులాల్లో పార్ట్ టైం టీచర్లు కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో దాదాపు 9,500 అంత ఇంచుమించుగా పోస్టులన్నీ కూడా ఆర్థిక శాఖ ఓకే చేసింది. టీఆర్టీ పడాలంటే ముందు ఇప్పుడు 317 జీవో ప్రకారము ఈ జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు ఇవన్నీ జరిగిన తర్వాత టీఆర్టీ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. కానీ దానికంటే ముందు ఖచ్చితంగా గురుకులాలు వస్తాయి. ఈ గురుకులాల పోస్టులను మనం ముందే వస్తుంది కాబట్టి దీని మీదనే ఫోకస్ చేయడము చాలా మంచిది. కొన్ని ముఖ్యమైన విషయాలు, ఒకటి టీజీటీ హిందీ రాయాలంటే మనం టీఎస్ టెట్లో క్వాలిఫై అయి ఉండాలి. ఎప్పటి నుంచి మనకు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, ఏమని ఇచ్చింది? టెట్ లైఫ్ లాంగ్ అని ఇచ్చింది. అంటే 2012లో ఎవరైనా క్వాలిఫై అయినా కూడా వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు, ఈ టెట్కు గురుకులాలు రాయడానికి. అలాగే 2014 తర్వాత ఏపీ టెట్లో రాస్తే అది మన దగ్గర చెల్లుబాటు కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందరూ కూడా చాలా ఇప్పుడు కొద్దిగా 1 మార్కు 2 మార్క్స్లో పోయిన వాళ్ళు ఎంతో కష్టపడ్డా కూడా వాళ్ళకు ఫలితం రాని కారణంగా వాళ్ళు కొద్దిగా ఏపీలో టెట్ పడింది కదా, ఆ టెట్ రాసుకుందాము, అది ఇక్కడ ఎలిజిబిలిటీ ఇస్తాడు అంటే ఇచ్చే ప్రశ్నే లేదు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. 2014 కంటే ముందు టెట్ రాసిన వాళ్ళకు మాత్రమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు మాత్రమే ఆ టెట్ ఎలిజిబుల్ అవుతుందే తప్ప 2014 తర్వాత ఏపీలో రాసినా కూడా ఎటువంటి ప్రయోజనము లేదు. కాబట్టి అటువంటి వాళ్ళు దయచేసి అలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేయకుండా సీటెట్ కన్నా ప్రయత్నం చేసుకుంటే ఎంతో కొంత వాళ్ళకు మేలయ్యే అవకాశం ఉంటుందని వారందరికీ నా వినయపూర్వకమైన విన్నపం. ఇక మన దగ్గరికి వస్తే టీజీటీ హిందీ రాయాలంటే టెట్ ఉండాలి కంపల్సరిగా.
దాంతోపాటు అలాగే పీజీటీ హిందీ కూడా ఉంది. పీజీటీ హిందీ రాయాలంటే ఖచ్చితంగా పీజీ ఉండాలి. దీనికి టెట్ అనేది అవసరం లేదు. దీనికి ఓన్లీ పీజీ మాత్రమే ఉండాలి, టెట్ అవసరం లేదు. ట్రైనింగ్తో పాటు పీజీ ఉండాలి. దీనికి టెట్ ఉండాలి ఖచ్చితంగా, దీనికి పీజీ ఉండాలి ఖచ్చితంగా. టెట్ అవసరం లేదు పీజీటీ హిందీకి. దీనికి మాత్రము పీజీటీ పోస్టుకు మాత్రము టెట్ ఖచ్చితంగా అవసరము. కాబట్టి ఈ గురుకులాల్లో ఉండే క్వాలిఫికేషన్స్ ఇన్ని. అయితే ఏ జిల్లాకు ఎన్ని పోస్టులు వస్తాయనేది మనకు త్వరలో ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ఇచ్చినప్పుడు కూడా ఆ పోస్టులన్నీ కూడా రిజర్వేషన్ ప్రకారము అవి డివైడ్ కావడం జరుగుతుంది. ఆ రిజర్వేషన్లో మనం ఉంటాం కాబట్టి అక్కడ కాంపిటీషన్ కొద్ది తక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి మనం ఇలాంటి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆత్మవిశ్వాసంతో కష్టపడడానికి మనము ప్రారంభించాలి. ఇక రెండవది వచ్చేసి మనం ఈ టీజీటీ సిలబస్లో మనకి ఏమేమి ఉంటుంది, ఈ టీజీటీ అనే దాంట్లో ఎన్ని పేపర్లు ఉంటాయి టీజీటీ హిందీలో. టీజీటీ హిందీ ఈ టీజీటీ హిందీలో మనకు గతంలో ఏం చేసేవారా అంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అని పెట్టేవాళ్ళు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు మళ్ళీ పేపర్ 2, పేపర్ 3 మన సబ్జెక్ట్ రాయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు అధికారుల యొక్క కొందరి ఇన్ఫర్మేషన్ ప్రకారము స్క్రీనింగ్ టెస్టు ఉండకపోవచ్చు అని చాలామంది అధికారులు చెబుతున్న మాట. ఎందుకంటే ఆల్రెడీ టెట్ పెట్టారు కాబట్టి ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ అవసరం లేదనే భావనలో వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి మనకు పేపర్ 2 మరియు పేపర్ 3 అంటే దాన్ని మనము మెయిన్స్ అంటాము. మన సబ్జెక్టుకు సంబంధించిన మెయిన్ ఎగ్జామ్ అంటాము. ఈ మెయిన్ ఎగ్జామ్లో మనకు 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 ఉంటుంది, మనకు సంబంధించిన సబ్జెక్టు. పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1 మరియు పేపర్ 2. ఈ పేపర్ 1 వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే పేపర్ 2లో కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే 150 మినిట్స్ అంటే 150 నిమిషాల్లో మనం రాయాల్సి ఉంటుంది. అలాగే మనకు మార్క్స్ 150 మార్కులు ఉంటాయి. 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ మరియు 150 మార్కులు ఉంటాయి. అంటే టోటల్గా మనకు ఎన్ని అంటే 300 మార్కులకు 300 బిట్లకు ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 300లో వచ్చిన మార్కులు మరియు టెట్ మార్కులు 2 కలిపి వాళ్లకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాన్ని మనము వదిలిపెట్టుకోకూడదు. కాబట్టి వాళ్ళు చదువుతున్నారా వీళ్ళు చదువుతున్నారా అనే భావన వదిలేసి మనం చదువుతున్నామా లేదా, ఇది ఎందుకంటే మనం ఎప్పుడు కూడా భయపడుతూ చదవకూడదు, బాధ్యతతో చదవాలి. ఎవరి బాధ్యతను ఎవరిని గెలిపించాలి అంటే మన కుటుంబ సభ్యులను గెలిపించాలి, మన మీద ఆధారపడ్డ వాళ్ళని గెలిపించాలి తప్ప వారి కోసం వీరి కోసం మనం చదవకూడదు. ఇది మన కెరీర్ కోసము, మన జీవితం కోసము మాత్రమే చదువుకోవాలనే భావన మనం కలిగి ఉండాలి. అయితే పేపర్ 1లో మనకి ఏముంటుంది, పేపర్ 2లో మనకి ఏముంటాయి అనేది మనం తీసుకున్నట్లయితే పేపర్ 1లో మనకు పేపర్ 1లో మనకి ఏముంటుందా అంటే టోటల్గా హిందీ భాషా శిక్షణ ఉంటుంది. హిందీ భాషా శిక్షణలో మనకు మొత్తము ఎన్ని లెసన్లు ఉంటాయంటే 10 యూనిట్స్ ఉంటాయి. 10 యూనిట్స్ ఉంటాయి. ఈ 10 యూనిట్స్ను మనము బిట్ల రూపంలో ఎట్టి పరిస్థితుల్లో మనం చదవకూడదు. ఎందుకంటే ఎగ్జామ్లో మనకు టెక్స్ట్ బుక్ను చూసే
ప్రొఫెసర్లు క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు తయారు చేస్తారు. మనం ఎట్టి పరిస్థితుల్లో బిట్ల రూపంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చదవద్దు. దీన్ని ఈ 10 యూనిట్లను మేము మెటీరియల్ తయారు చేసినాము. ఆ మెటీరియల్ టెక్స్ట్ బుక్ మెటీరియలే. అనవసర విషయాలు తీసేసి మనకి ఎగ్జామ్ వేలో ఎంత అవసరమో అంతవరకే మనం మెటీరియల్ తయారు చేసినాము. అలాగే ఈ 10 యూనిట్ల ప్రకారం ఏ విధంగా మనం ఉదాహరణకు భాషా శిక్షణ అంటే 2 పుస్తకాలు చదవాలి. చాలామంది ఏం చేస్తారంటే హిందీ భాషా శిక్షణ ఒకే బుక్ చదువుతారు, కానీ సఫల్ శిక్షణని ఇంకొక బుక్ కూడా ఉంది. అంటే మనం ఇక్కడ గమనించాల్సింది, ఉదాహరణకి ఇక్కడ మనకు పాఠ్య పుస్తకం ఉంది. ఈ పాఠ్య పుస్తకం అనే లెసన్ దీంట్లో భాషా శిక్షణలో ఉంది, అలాగే సఫల శిక్షణలో ఉంది. కానీ మనం ఒక్క వేలోనే చదివితే వాడు పాఠ్య పుస్తకాన్ని పేరు ఇచ్చిండు, అంతేగాని ఇది భాషా శిక్షణలోనే చదవాలి, ఇది సఫలంలోనే చదవాలి అనలేదు. మనం ఏం చేయాలి, ఆ రెండింటిని కలిపి ఇది పాఠ్య పుస్తకం అనే పాఠ్యక్రమం అనే లెసన్ లాగా చదువుకోవాలి తప్ప మనం దాన్ని అదో విధంగా అంటే ఒకే బుక్ను మనం ఫాలో కావడం వల్ల చాలా నష్టపోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చేసినాయంటే కొన్ని హిందీ భాషా శిక్షణలో బాల్ వికాస్ సంబంధించిన కొన్ని లెసన్లు కూడా ఇచ్చిండు. అధిగం మనోవిజ్ఞానం ఒక లెసన్ ఇచ్చిండు. అలాగే అధిగం అక్షమత అంటే మనము జనరల్గా మెథడ్ అనుకుంటే ఏమనుకుంటాం మనము, అరే ఇది మొత్తం కూడా మన హిందీకి సంబంధించిన మెథడే ఉంటుంది. కానీ ఇక్కడ 2 డిఫరెంట్ లెసన్స్ ఉన్నాయి మనకు. ఏం లెసన్స్ ఉన్నాయంటే ఒకటి బాలక వికాస్, బాలక వికాస్. ఇక రెండవ లెసన్ ఏముందా అంటే మనకు అధిగం అక్షమత, అధిగం అక్షమత, అధిగం అక్షమత అనే 2 లెసన్లు ఉన్నాయి మనకు. అంటే చూస్తే మనకి ఏమనిపిస్తుంది, అరే ఇవంతా భాష. ఈ 2 లెసన్లు మీరు సఫల్లో చూసినా కనపడదు, మరియు భాషా శిక్షణలో చూసినా కూడా కనపడదు. అంటే ఈ 2 యూనిట్లలో మనం దాదాపు కొన్ని బిట్లు మనం మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే జాగ్రత్తగా ప్రామాణికమైన పుస్తకాలు చదవాలి, ప్రామాణికమైన మెటీరియల్స్ చదవాలి తప్ప ఇలాంటి పుస్తకాలు చదవడం వల్ల కొంత మనము ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి పేపర్ 1లో హిందీ భాషా శిక్షణ ఉంటుంది. హిందీ భాషా శిక్షణ ఉన్నప్పటికీ కూడా ఈ 10 యూనిట్లలో 2 చైల్డ్కి సంబంధించిన సైకాలజీకి సంబంధించిన లెసన్లు ఉన్నాయి. ఆ 2 ప్రత్యేకమైన లెసన్లు మనం ఇక్కడ రాసినాం. బాలక వికాస్ ఔర్ అధిగం అక్షమత అని ఇక్కడ రాయడం జరిగింది. అలాగే పేపర్ 2 తీసుకున్నట్లయితే మనకు పేపర్ 2 వచ్చేసి మనకి ఏముంటుందంటే మొత్తం టోటల్గా దీంట్లో 7 యూనిట్లు ఉంటాయి. మనకు 7 యూనిట్లు ఉంటాయి. ఈ 7 యూనిట్లు కూడా మనకి ఏముంటాయంటే ఒకటి సాహిత్య విధాయే, సాహిత్య విధాయే, సాహిత్య విధాయే और विशेषताएं, और विशेषताएं, और विशेषताएं, साहित्य विधाएं और विशेषताएं. साहित्य विधाएं हम सब लोग जानते हैं. साहित्य का अर्थ यह होता है समाज का दर्पण होता है. इसलिए साहित्य विधा में गद्य विकास और उपन्यास और नाटक और कहानी जैसे साहित्य विधाएं किस रूप में है और उसमें भाग क्या है, ये पूरे नाटक के बारे में पूरे साहित्य विधाएं के अंतर्गत आती है. और दूसरा यूनिट में क्या लिखा गया, प्राचीन और मध्यकाल, प्राचीन और मध्यकाल. प्राचीन और मध्यकाल का हम सब लोग जानते हैं. जो हिंदी साहित्य काल विभाजन को हम प्राचीन और मध्यकाल के बारे में, वीरगाथा काल, भक्ति काल जैसे कालों के 2 कालों के बारे में, उस काल के संबंधी कवि, उनके काव्य और उनके प्रवृत्तियाँ जैसे वादों के बारे में प्राचीन और मध्यकाल में दिया गया. और तीसरा यूनिट, तीसरा आधुनिक काल, पूरा आधुनिक काल भारतीय हिंदू युग से प्रारंभ होकर और आज तक महादेवी वर्मा वादों के बारे में और आज तक रहने
आधुनिक काल के कवियों के बारे में पूरा उसमें भी जान लेना चाहिए। और यूनिट 4 हिंदी भाषा पर अन्य साहित्य, हिंदी भाषा पर अन्य साहित्य, हिंदी भाषा पर अन्य साहित्य और उस भाषा का पर प्रभाव क्या है। और 5th यूनिट हिंदी भाषा और उपभाषा, उपभाषाएं और बोलियां। और बाद में 6वीं हिंदी भाषा साहित्य में और काव्य शास्त्र, पूरा रस चंद अलंकार पूरे आते हैं। और बाद में भाषा के व्याकरण। ये पूरे 7 यूनिट जो हम पेपर 2 में पढ़ाई जाती है, इन 7 यूनिटों के बारे में भी हम जो इन पूरे मिलाकर एक हम मटेरियल भी तैयार कर रहे हैं और बच्चों को उससे उपयोग करने की आकांक्षा करते हैं। ऐसा पेपर 1 और पेपर 2 और दोनों में हिंदी भाषा शिक्षण में 10 यूनिट रहते हैं और पेपर 2 में पूरे लिटरेचर और भाषा और काल और व्याकरण और काव्य शास्त्र के बारे में बताई जाती है। यह पूरा हम सब लोग जानते हैं। टीजीटी पोस्ट ज़्यादा रहते हैं। पीजीटी हिंदी जो दूसरे बार हम दोबारा गुरुकुल नोटिफिकेशन आने के बाद उसमें जो शून्य दिखाया गया है, इसलिए हम पूरा ध्यान टीजीटी हिंदी पर रखने के लिए कोशिश करना है। और क्या, क्योंकि ज़्यादा पोस्ट जो टीजीटी हिंदी रहते हैं। और हम मदीना हिंदी विद्यालय, यह मदीना हिंदी विद्यालय हमारा जो मदीना हिंदी विद्यालय गद्वाल, जोगलांबा गद्वाल में जो हम 10 साल से चलाई जा रही है। लेकिन पूरा अभी तक हम ऑफलाइन में कोचिंग देते हुए आ रहे हैं। और पिछले जून 12 तारीख जो चली हुई टेट में जो बच्चे भी ज़्यादा उत्तीर्ण हुए। और मदीना हिंदी विद्यालय हम जो पहली बार ऑनलाइन में भी कोचिंग देना शुरू कर रहे हैं। हमारा ऑनलाइन कोचिंग प्रारंभ तिथि हम 21 जुलाई 2022 में हम जो हमारे ऑनलाइन क्लास में जो प्रारंभ होता है, మనది 21/7/2022లో మనము ఆన్లైన్ క్లాసులు ఆ రోజు నుంచి ప్రారంభిస్తాం. అలాగే మనం ఆన్లైన్ క్లాస్లో మనం ఏమేం చేస్తామంటే పేపర్ 1 సంబంధించిన వీడియోలు అన్నీ కూడా దాంట్లో పెడతాం. మరియు లిట్కి సంబంధించిన అన్ని వీడియోలు పెడతాం. మరియు ఈ సాహిత్య విధాయకి సంబంధించిన అన్ని వీడియోలు కూడా దాంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యాప్లో. మన యాప్ 21/7/2022లో ప్రారంభమవుతుంది. ఆ రోజు అందరూ కూడా మీకు భరోసా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మేము బాధ్యతాయుతంగా దీన్ని తీసుకొని వెళ్తున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తి చదివేది తన యొక్క లక్ష్యం కోసము, తన యొక్క జీవితం కోసము, తన యొక్క జీవన లక్ష్యం అని మాకు తెలుసు. అందుకోసమే చాలా జాగ్రత్తగా మెటీరియల్ తయారు చేయడం కానీ, అలాగే మీకు చెప్పే విధానం కూడా చాలా దగ్గరగా అర్థమయ్యేటట్టుగా మీరు చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, చాలామంది అరే ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు బాగా చెప్తారా, వీళ్ళు బాగా చెప్తారా అంటుంటాం. కానీ మనం బాగా చదువుతున్నామా లేదా అని కూడా తెలుసుకోవాలి. ఒకసారి మనలో కూడా ఉండాలి, ఆకాంక్ష ఉండాలి. నాలో ఆకాంక్ష ఉంది,
అరే నా యొక్క వీడియోస్ ద్వారా, నా యొక్క మెటీరియల్ ద్వారా, నా యొక్క క్వశ్చన్ పేపర్ ద్వారా పిల్లల యొక్క జీవితానికి తోడ్పడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి ఆకాంక్షతోటి ఇన్ని రోజులు ఆఫ్లైన్ చెప్పినాము. ఇప్పుడు కూడా ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ కూడా మేము ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే కొంతమంది ఫోన్లు చేసి దూరభారం ఉన్నాం సార్, మేము రాలేని పరిస్థితి ఉన్నాము అంటున్నారు. అటువంటి వాళ్ళ కోసము వాళ్ళకు కూడా మనం ఉపయోగపడాలి. మన సాటి హిందీ ఉపాధ్యాయురాలే వాళ్ళు కూడా ఉద్యోగంలోకి వస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు, దానివల్ల అందరం కూడా సంతోషంగా ఉండొచ్చు అనే మంచి భావనతోటి పెట్టాం. కాబట్టి ముందు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే మనకు బలమైన లక్ష్యాలు ఉండాలి. మనకు బలమైన లక్ష్యం ఉండాలి. అలాగే మనకు కోచింగ్ ఇచ్చేవాళ్ళు కానీ, వీడియో ఇచ్చేవాళ్ళు కానీ నా లక్ష్యానికి వాళ్ళు కరెక్ట్గా సఫలత దే సక్తే. అంతేగాని పూర్తిగా మనం ఎదుటి వాళ్ళ మీదనే ఆధారపడకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ విషయం ఏంటంటే జో పాఠ్యక్రమ్ జో కైసా హోతా హై, సడక్ జైసా హోతా హై. రోడ్డు వేయడం మాత్రమే. ఆ రోడ్డులో మంచిగా వేసిన రోడ్డు, ఎవరు మంచిగా నాకు రోడ్డు వేస్తారు అనేది గమనించుకొని ఆ రోడ్డులో మనము పరిగెత్తడమా, కూర్చోవడమా, నడుచుకుంటూ వెళ్ళడమా అనే ఈ 3 ప్రక్రియ ఎవరి చేతిలో ఉంటుంది? నీ చేతిలో ఉంటుంది. అప్పుడు నువ్వు అది గమనించుకోవాలి. రోడ్డు వేసినావు, నువ్వు కూర్చున్నావు, లక్ష్యాన్ని చేరుకోగలుగుతావా? చేరుకోలేవు. నడుస్తే లక్ష్యాన్ని చేరుకోగలవా? చేరుకోలేవు. అంటే పరిగెత్తాలనే భావన ఎవరిలో ఉండాలి అంటే ముందు నీలో ఉండాలి. కాబట్టి అది నువ్వు గమనించుకోవాలి. కాబట్టి దీన్ని బాగా చదువుకొని మనం 21/7/2002 నుంచి మనం యాప్ డౌన్లోడ్ చేసుకొని మనము దీంట్లో విద్యార్థులకు ఫస్ట్ వీడియోస్ ఇస్తాం, వీడియోస్ పంపిస్తాం. అలాగే 2 డైలీ ఎగ్జామ్స్ పెడతాం, డైలీ ఎగ్జామ్స్ సిలబస్ వైడ్గా. అలాగే 3 మన దగ్గర ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉన్న వాళ్ళకు మెటీరియల్ ఫ్రీగా పంపిస్తాం. ఫ్రీగా పోస్టల్ ద్వారా కానీ, కొరియర్ ద్వారా కానీ మేమే పంపించడం జరుగుతుంది. అయితే మనం ఈ టీజీటీకి కోర్సుకు మనం అమౌంట్ ఎంత పెట్టామా అంటే కేవలం 899 రూపాయలు మాత్రమే మనము పెట్టడం జరిగింది. ఈ 899 రూపాయల వల్ల మీకు వీడియోసు, డైలీ ఎగ్జామ్స్ మరియు మెటీరియల్ మీకు ఫ్రీగా పంపడము జరుగుతుంది. ఇవి మీరు అలా కాకపోయినా పర్వాలేదు, మీరు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోకపోయినా, మా దగ్గర లేకపోయినా ఇక్కడ కనపడుతున్న ఈ నెంబర్లకు మీరు ఫోన్ చేసి నా దగ్గర సలహా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం చేస్తున్నది ఒక జీవితానికి సంబంధించిన ఒక లక్ష్యాన్ని మనం ప్రారంభిస్తున్నాం. ఆ లక్ష్యంలో మీరందరూ కూడా బాగుపడి మీరు కష్టపడాలి. ఎందుకంటే దేంట్లోనైనా సరే హీరో అయినా విలన్ అయినా నువ్వే అవుతావు. నువ్వు బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే నువ్వు హీరో అయిపోతావు. నువ్వు హార్డ్ వర్క్ చేయకుండా హార్డ్ వర్క్ చేస్తుంటూ నటించి ఇలా చేస్తే అవి నువ్వే విలన్ అవుతావు తప్ప నీ కుటుంబమే నష్టపోతుంది తప్ప దానివల్ల బాగుపడే అవకాశాలు లేవు. నువ్వు గెలిపించాల్సింది ఒక్కరినే, నీ కుటుంబాన్ని నువ్వు గెలిపించుకోవాలి అనే బలమైన లక్ష్యాన్ని పెట్టుకొని మనము ముందుకు వెళ్ళడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక సింహము, ఒక జింక 2 కూడా చాలా రోజులైంది సింహానికి ఆహారం లేక. వెంటనే జింకను చూడగానే దానికి చాలా హ్యాపీ అనిపించింది. అరే మంచి ఫుడ్ దొరికింది, నేను హ్యాపీగా తినొచ్చు అని చెప్పేసి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. అటువైపు నుంచి జింక కూడా చూసి అరే ఈరోజు నేను బలైపోతానా అని చెప్పి దానికి కూడా భయం వేసి అది పరిగెత్తడం ప్రారంభించింది. దాని వెనక నుంచి సింహం పరిగెత్తడం ప్రారంభించింది. 2 కిలోమీటర్లు పరిగెత్తింది, దొరకలేదు, ఆగింది సింహం. అది కూడా ముందు ఆగింది. ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ మొదటిసారి వేగం ఎంత పెంచింది దీనికన్నా ఇంకా కొద్దిగా రెట్టింపు వేగంతో పరిగెత్తి మళ్ళీ 2 కిలోమీటర్లు పరిగెత్తినా కూడా జింక దొరకలేదు, ఆగింది. ఆలోచిస్తుంది సింహం, ఏమిరా నేనేమింత బలమైన వాడిని,
ఇంత బలమైన శక్తి గలవాడిని, ఈ జింక చూస్తే దీన్ని నేను పట్టుకోలేకపోవడం ఏంది, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పేసి జింకను అడుగుతుంది. అయ్యా జింక ఎందుకు నువ్వు ఇంత వేగంగా పరిగెత్తుతున్నావు, నువ్వు నాకు ఎందుకు దొరకడం లేదు అని అంటే అప్పుడు జింక చెప్పింది, అయ్యా సింహం, నువ్వు పరిగెత్తేది లంచ్ కోసము, నేను పరిగెత్తేది లైఫ్ కోసము. నేను పరిగెత్తేది లైఫ్ కోసము. ఎందుకంటే నేను నీకు దొరికితే ఒక రోజో 2 రోజుల్లో తింటావు, అయిపోయింది నీ పని. కానీ నేను దొరకకపోతే, నేను ఇంటికి వెళ్ళలేకపోతే నా పిల్లలు అనాథలైపోతారు. చాలా చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు నాకు. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. అంటే నాకు జీవితం ముఖ్యము, నీకు లంచ్ ముఖ్యం. కాబట్టి నా లైఫ్ అనేది అది చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా జాబుకు పోరాడేటప్పుడు లైఫ్ కోసం అని పోరాడాలే తప్ప హోదా కోసమని ఇంకోటి కొంటే ఎట్టి పరిస్థితుల్లో మనము లక్ష్యాన్ని చేరుకోలేము. లక్ష్యాన్ని చేరుకోవాలంటే బలమైన ఆశయం ఉండాలి, బలమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. మనకు 8th క్లాస్లో ఒక లెసన్ ఉంది. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ గారు డాక్టర్ చెప్తాడు, అయ్యా కదం జో జమీన్ పర్ నహీ రఖ్ సక్తే హై అని చెప్పింది. విల్మా గ్లోడియన్ రుడాల్ఫ్ బలమైన లక్ష్యంతో వాళ్ళ అమ్మని అడిగితే, అయ్యా అమ్మ నీ కోరిక బలంగా పెట్టుకో, భగవంతుడు నీకు ఖచ్చితంగా సహకరిస్తాడు అని చెప్తే ఆమె ఒలింపిక్స్ 1960 ఒలింపిక్స్లో ఎప్పుడు ఓడిపోని జుత్తా హేన్ను ఓడించి 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్. అంటే అదే బలమైన లక్ష్యాలకు, బలమైన ఆశయాలకు, బలమైన ఆత్మవిశ్వాసం. इसलिए जो हम बताते हैं, जिसका नीयत अच्छा होता है, जिसका ईमानदारी अच्छा होता है, जिसका दिल अच्छा होता है और उसका तड़प कैसा होता है, ये पूरा भगवान जानता है. इसलिए हम क्या करना चाहिए, हमारे परिवार के लिए हम जो लक्ष्य रखकर हम पढ़कर हम नौकरी कमाना चाहिए. सब लोग बताते हैं నాకు అన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని కష్టాలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ప్రపంచంలో కష్టాలు లేనివాడు ఎవరు ఉండరు. వాటిని అధిగమించడానికి ఎవరైతే బలమైన కృషి చేస్తారో, బలమైన లక్ష్యాలు పెట్టుకుంటారో వాళ్ళకు ఖచ్చితంగా 100% 98 డిఎస్సిలో వచ్చిన వాళ్ళు, వెయిటింగ్ రిజల్ట్ ఉన్న వాళ్ళకు కూడా 20 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఉద్యోగం వచ్చింది. చదువును రైతు ఏ విధంగా భూమిని నమ్ముకుంటే నష్టపోడో, చదువును నమ్ముకున్నవాడు, కష్టాన్ని నమ్ముకున్నవాడు, జిస్కా నియత్ శ్రమ్ అచ్చా హోతా హై, ఉస్కా శ్రమ్ కభీ భీ వ్యర్థ్ నహీ హోతా హై. కాబట్టి మన మదీనా హిందీ విద్యాలయ కూడా మీ అందరి యొక్క కృషి కోసము, మీ జాబ్ కోసము మేము కూడా కష్టపడతాం. ఈ యాప్ మనకు 21/7/2022 నుంచి ప్రారంభమవుతుంది. ఇది యాప్ కేవలము 899 రూపాయలు ఉంటుంది. దీని మీద మీరు దీన్ని ఫాలో చేసుకుంటూ, నువ్వు హార్డ్ వర్క్ చేసుకుంటూ, నువ్వు ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయో నీ యొక్క మళ్ళీ లెసన్ ఇంకొకసారి వివరించండి అని మీరు కామెంట్ బాక్స్లో పెట్టినప్పటికి కూడా మళ్ళీ నేను దాన్ని ఇంకొకసారి నీకు బాగా అర్థమయ్యే రూట్లో చెప్పడానికి ప్రయత్నము చేస్తాం. దీన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ అందరికి కూడా నమస్కారం.